మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒమేగా హాస్పిటల్స్ ఎండి ఫౌండర్ డాక్టర్ మోహన్ వంశీ గారు. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఒకటి చెప్పండి, ఏంటంటే జనరల్గా క్యాన్సర్ వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలు ఉంటాయి, లేకపోతే ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, లేకపోతే ఇలాంటి చేంజెస్ ఉంటాయి బాడీలో, ఈ పార్ట్లో ఉంటాయి ఆ పార్ట్లో ఉంటాయి, అలా చెప్తూ ఉంటారు కదా. బట్ క్యాన్సర్స్లో రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి. ఏ క్యాన్సర్ వచ్చినా ఒకే రకమైన లక్షణాలు కనిపిస్తాయా, లేకపోతే క్యాన్సర్కి వేరే వేరే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయా? జనరల్లీ క్యాన్సర్కి వేరే లక్షణాలు ఉంటాయండి. ఓహో. బట్ కొన్ని లక్షణాలు కామన్గా ఉంటాయి. అంటే ఏదైనా కూడా కొన్ని ఉండవచ్చు. అవి ఉంటే క్యాన్సర్ కావచ్చు అని అర్థం తప్ప అవి ఉంటే క్యాన్సర్ ఉందని కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆకలి తగ్గిపోవటం, లాస్ ఆఫ్ హెపటైట్, తినాలనిపించకపోవటం. ఫుడ్ ఉంటుంది, కొంచెం ఆకలిగానే ఉంటుంది, ఫుడ్ ప్లేట్ టేబుల్ దగ్గరికి వెళ్తారు, తినకుండా వెనక్కి వచ్చేస్తారు. డిస్టేస్ట్ ఫర్ ఫుడ్, ఎంతో ఇష్టమైన ఫుడ్ అది, కానీ తినబుద్ధి కావట్లేదు, తిన్న టేస్ట్ సరిగా తెలియడం లేదు. తర్వాత అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అంటే చాలామంది వెయిట్ తగ్గుతుంటారు, కావాలని తగ్గుతుంటారు. వీరు మామూలుగా తింటున్నారు, మామూలుగా తన పని తను చేసుకుంటున్నారు, సేమ్ డైట్ తింటున్నారు, కానీ వెయిట్ తగ్గిపోతున్నారు. వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్. మూడోది లో గ్రేడ్ ఫీవర్, నాట్ హై, 99.5, వన్స్ ఇన్ ఎ డే ఆర్ ట్వైస్ ఎ డే ఫీవర్ వస్తుంటుంది, మెలేజ్ ఉంటుంది, ఒళ్ళని నొప్పులుగా ఉండటం, పని చేయాలనిపించకపోవటం. లాంగ్ టర్మ్ అంటే ఇమీడియట్ 4 రోజులు కాదు. మీకు నాకు కూడా వైరల్ ఫీవర్ వస్తే మెలేజ్ ఉంటుంది, మైల్డ్ వైరల్ ఫీవర్ వస్తే లో గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. సో ఏమైనా రావచ్చు అది. అలా కాకుండా లాంగ్ టర్మ్ ఎక్కువ రోజులు అసోసియేటెడ్ విత్ వెయిట్ లాస్, డిస్టేస్ట్ ఫర్ ఫుడ్, ఆకలి తగ్గిపోవటం, ఇవన్నీ కనుకుంటే క్యాన్సర్ కావచ్చు. ఓల్డెన్ డేస్లో 30-40 ఏళ్ల క్రితం ట్యూబర్క్లోసిస్కి ఇవే సిమ్టమ్స్ కనబడేవి. ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ ఇండియాలో బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఎవరికైనా వస్తే క్యాన్సరే. ఇప్పటికీ కూడా చాలాసార్లు లంగ్లో ఒక షాడో కనపడినా, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా చాలామంది ఓల్డ్ డాక్టర్స్ ఇంకా టీబీ మెడిసిన్స్ రాసేస్తుంటారు. 30-40 ఏళ్ల క్రితం లంగ్లో షాడో కనపడగానే ముందు ఏటీటీ అంటే యాంటీ ట్యూబర్కులర్ ట్రీట్మెంట్ రాసేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. చాలాసార్లు ఇప్పటికీ కూడా నేను చూస్తుంటాను, పేషెంట్స్ టీబీకి ట్రీట్మెంట్ తీసుకోవటం, తగ్గకపోతే అప్పుడు 3 నెలల తర్వాత సిటీ స్కాన్ చేయటం, అందులో క్యాన్సర్ బయటపడటం, ఆ పార్టీకి ముదిరిపోవటం. సో ఇలా ఏ సిమ్టమ్ కూడా కన్ఫర్మేషన్ కావాలి మనకి. సో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఏ క్యాన్సర్లోనే ఉండొచ్చు. ఇన్ అడిషన్ టు దిస్, మనకు శరీరంలో ఏ పార్ట్లో అయితే క్యాన్సర్ వచ్చిందో ఆ పార్ట్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. ఉదాహరణకి బ్రెయిన్ క్యాన్సర్ అనుకోండి, హెడేక్, క్రమం తప్పకుండా హెడేక్ పెరుగుతూ ఉంటుంది, ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ హెడేక్, నిద్ర లేవగానే హెడేక్, లేకపోతే లేవటమే హెడేక్తో నిద్ర లేవటం, హెడేక్ వచ్చి పొద్దున్నే 4-5 గంటలకు మెలకు రావటం, అండ్ వర్సనింగ్ హెడేక్తో పాటు ఫిట్స్ రావటం, కళ్ళు తిరిగినట్టు ఉండటం, వామిటింగ్ రావటం, ప్రొజెక్టైల్ వామిటింగ్ సడన్గా, అంటే టైం కూడా ఇవ్వదు. మామూలుగా వామిటింగ్ సెన్సేషన్ అంటే తెలుస్తుంటుంది, వచ్చేస్తే అనుకున్నప్పుడు వాష్రూమ్కి వెళ్తాం, వామిటింగ్ చేసేస్తాం. ఇక్కడ అది కూడా అంత టైం ఇవ్వదు. టక్కన హెడేక్, వామిటింగ్, ఫిట్స్, ఇది వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ నడి వయసులో 40s దాటాక. ఇలాంటి సిమ్టమ్ ఉంటే డెఫినెట్లీ మోస్ట్ లైక్లీ బ్రెయిన్ క్యాన్సర్. అంటే బ్రెయిన్లోనే పుట్టుండవచ్చు, శరీరంలో ఇంకెక్కడైనా పుట్టి బ్రెయిన్కి పాకుండవచ్చు. దట్ ఈస్ వెరీ కామన్. ఇన్ఫ్యాక్ట్ 100 బ్రెయిన్ క్యాన్సర్స్, బ్రెయిన్ ట్యూమర్స్ చూస్తే 70 బయట నుంచి వచ్చినవి. అంటే దాన్ని ప్రైమరీ, సెకండరీ అంటాం. తర్వాత బ్రెయిన్లో వచ్చిన లొకేషన్ బట్టి సిమ్టమ్స్ మారిపోతాయి. మోటార్ కార్టెక్స్ అంటారు, పెరైటల్ ఏరియా, అక్కడ వచ్చినట్టయితే ఆపోజిట్ సైడ్ కాలో చెయ్యో వీక్ అవటం, పడిపోవటం, కాలు పడి పూర్తిగా పక్షవాతం రావటం. ఫ్రాంటల్ లోబులో వస్తే వాయిస్ పడిపోవటం, ఆర్ కొన్నిసార్లు సడన్గా అందరి ముందు డ్రెస్ చేంజ్ చేసుకోవటం, అందరి ముందు యూరిన్ పాస్ చేయటం. ఆక్సిపిటల్ లోబులో వస్తే విజువల్ డిస్టర్బెన్సెస్ రావటం. చిన్న మెదడు అంటాం, సెరిబెల్లం, అక్కడ వచ్చినట్టయితే ఆల్కహాల్ తాగిన వాళ్ళు నడిచినట్టు నడవటం. ఇవన్నీ కూడా సైట్ స్పెసిఫిక్ సిమ్టమ్స్, ఎక్కడ వచ్చిందో దాన్ని బట్టే ఉంటాయన్నమాట. ఓకే. ఇలా వచ్చిన లొకేషన్ బట్టి. అదే కొంచెం కిందకు వచ్చామనుకోండి, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ వెరీ కామన్. సౌత్ ఇండియాలో కామనెస్ట్ క్యాన్సర్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్సే పురుషుల్లో. అంటే ఈ ఓరల్ క్యావిటీలో చాలా ఆర్గన్స్ ఉంటాయి, టంగు, బకల్ మ్యూకోజా, లిప్స్, అంగటి, ప్యాలెట్, పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద టంగు, స్వరపేటిక, ఇవన్నీ కూడా ఓరల్ క్యావిటీ అండ్ హైపోఫారింజియల్ క్యాన్సర్స్. ఓకే. ఓరల్ క్యావిటీ క్యాన్సర్ లక్షణాలు కనుక మీరు చూసినట్టయితే, మానని పుండు, ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉండటం, నాలుక మీద కానీ ఎక్కడైనా కానీ రెడ్డిష్ ఆర్ వైటిష్ ప్యాచెస్ 2 కలిపి ఉండటం. తర్వాత మానని పుండు, బ్లీడింగ్ ఫ్రమ్ గమ్స్, ఒళ్ళు లూజ్ అయిపోవటం, ఒళ్ళు సడన్గా లూజ్ అయిపోయి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాం, పన్ను పీకేస్తాడు, లోపల క్యాన్సర్ ఉండొచ్చు. సివియర్ పెయిన్, మాటలో మార్పు రావటం, నాలుక క్యాన్సర్స్,
నాలుగు ఫిక్స్ అవుతుంది, మాట బండగా రావటం, అలాగే మాట్లాడిన తర్వాత కూడా కొంచెం సివియర్ పెయిన్ రావటం. ఓకే. తర్వాత ఫీలింగ్ ఆఫ్ ఫారెన్ బాడీ సెన్సేషన్ ఇన్ ద థ్రోట్. మామూలుగా థ్రోట్లో ఫారెన్ బాడీ ఉందనుకోండి, మింగేస్తే లోపలికి వెళ్ళిపోద్ది, లేకపోతే బయట తీసేస్తాం. ఇక్కడ ట్యూమర్ ఉన్నప్పుడు మన హ్యూమన్ బ్రెయిన్ పర్సీవ్స్ దిస్ యాజ్ అ ఫారిన్ బాడీ. సో మింగినా కానీ ఫారిన్ బాడీ సెన్సేషన్ అలానే ఉంటుంది నాలుగు వెనకాల. దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ పోస్టీరియర్ థర్డ్, అంటే వెనకాల భాగం టంగులో క్యాన్సర్. వాయిస్లో మార్పు రావటం, స్వరం బొంగురు పోవటం, అలసిపోవటం, ఆయాసం రావటం, దగ్గినప్పుడు రక్తం పట్టడం, ఇవన్నీ కూడా స్వరపేటిక క్యాన్సర్ లక్షణాలు. మింగటానికి ఇబ్బందిగా ఉండటం, మింగుతున్నప్పుడు వాటర్ తాగాల్స్తే కానీ సాలిడ్ ఫుడ్ లోపలికి వెళ్ళకపోవటం, వర్సనింగ్ ప్రాబ్లం, ముందు సాలిడ్స్ మింగలేకపోయారు, తర్వాత లిక్విడ్స్ కూడా మింగలేకపోతున్నారు. ఇవన్నీ హైపోఫారింగ్స్, అంటే ఫారింగ్స్ వెనకాల భాగంలోను ఫారింగ్స్లోను, అలాగే అన్నవాహిక క్యాన్సర్ లక్షణాలు. ఇంకా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలకు వచ్చినట్టయితే పొట్టంతా గ్యాస్ ఉన్నట్టు ఉండటం, పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉండటం. ఒక వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఏంటంటే కొంచెం ఫుడ్ తీసుకున్నా పొట్ట ఫుల్ అయిపోవటం. నార్మల్గా మీరు బ్రేక్ఫాస్ట్కి 4 ఇడ్లీలు తింటారు రోజు, ఇప్పుడు 2 తినగానే పొట్ట ఫుల్ అయిపోతుంది. యూ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్, యూ ఫీల్ ఫుల్. వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనమాట ఇది. సరే, కానీ ఈ విషయం కొంచెం ఏజ్ పెరిగిన కొద్దీ కూడా ఎపటైట్ తగ్గుతూ ఉంటుంది కదా? ఎపటైట్ తగ్గుతుంది, పొట్ట ఫుల్ అవటం వేరు, ఎపటైట్ తగ్గటం వేరు. ఇవన్నీ జనరలైజ్ సిమ్టమ్స్. ఇవి ఉంటే క్యాన్సర్ ఉందని కాదు, అదే అర్థమైంది. మనం అర్థం చేసుకుంటాం. వామిటింగ్ రావటం, కడుపులో మంట రావటం, హార్ట్ బర్న్ రావటం, వామిటస్లో బ్లడ్ పట్టడం, మోషన్ బ్లాక్గా రావటం, స్టమక్లో బ్లీడ్ అయినా ఆ యాసిడ్ ఇన్ ద స్టమక్ వుడ్ టర్న్ దట్ పింక్ కలర్ బ్లడ్ ఇంటూ బ్లాక్ కలర్, బ్లాక్ మోషన్ రావటం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు. సౌత్ ఇండియాలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్. అసలు మెడ్రాస్ మెట్రోపాలిటన్ ట్యూమర్ హిస్టరీలో ప్రతి 1,00,000 మంది ప్రజలకి మోర్ దెన్ 15 గ్యాస్ట్రిక్ క్యాన్సర్ బారిన పడుతున్నారు ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్, వెరీ కామన్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ వెరీ కామన్ క్యాన్సర్ నా ప్రపంచం అంతా కూడా ఇదే కామనెస్ట్ క్యాన్సర్. ప్రపంచం అంతా కూడా లంగ్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్. మోర్టాలిటీ కూడా చాలా ఎక్కువ, 100కి 75 మంది చనిపోతారు. ఎందుకంటే లంగ్ క్యాన్సర్ జనరల్గా సిమ్టమ్స్ ఉండవు. ఎర్లీగా లంగ్ క్యాన్సర్లో సిమ్టమ్స్ ఉండవు, చాలాసార్లు అశ్రద్ధ చేస్తుంటారు. సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మానని దగ్గు, ఓకే, దగ్గినప్పుడు కళ్ళి పట్టడం, ఆ ఫ్లెమ్లో రక్తం పట్టడం, లో గ్రేడ్ చెస్ట్ పెయిన్, స్వరం బొంగిరిపోయినట్టు రావటం, ఆయాస పట్టడం, ఇవన్నీ లంగ్ క్యాన్సర్ లక్షణాలు. ఇవన్నీ కూడా లేట్ స్టేజెస్లోనే చూస్తాం. ఎర్లీ స్టేజ్లో అసలు ఏం లక్షణాలే ఉండకపోవచ్చు. ఓకే ఓకే సార్, చాలాసార్లు చూస్తుంటాం. నేను ఇవాళ కూడా చూశాను ఒక పేషెంట్, 80-year-old మ్యాన్ went to a corporate hospital with headache and vomiting. వెంటనే ఎంఆర్ఐ చేశారు, బ్రెయిన్లో ట్యూమర్ ఉందన్నారు, సర్జరీ చేశారు. ట్యూమర్ తీసి టెస్ట్కి పంపిస్తే లంగ్ క్యాన్సర్ అని వచ్చింది. బ్రెయిన్లో ట్యూమర్, లంగ్ క్యాన్సర్, లంగ్ నుంచి బ్రెయిన్కి పాకిపోయింది. ఇందాక అన్నాను కదా, కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ బ్రెయిన్ ఈజ్ సెకండరీస్. సో లంగ్లో పుట్టింది బ్రెయిన్కి వెళ్ళిపోయింది. సో జనరల్గా న్యూరో సర్జన్ అప్పుడు బిజీగా ఉంటారు. ఆ పేషెంట్ సర్జరీ చేశారు, అది ఎక్స్రే చూస్తే ఎక్స్రేలో చిన్న లీషన్ ఉంది, పెట్ స్కాన్ చేస్తే పెద్ద లీషన్ కనపడుతుంది. సో ఇది సిమ్టమ్సే కలిగించలేదు, దగ్గు కూడా లేదు ఆయనకి, పెద్ద ఆయనకి. సో చాలా కామన్గా చూస్తాం ఇది. లంగ్ క్యాన్సరు, బోన్స్కి పాకటం, ఆ బోన్స్ ట్రివియల్ ఇంజరీ, చిన్న ఇంజరీతో బోన్ ఫ్రాక్చర్ అవటం, ఆర్థోపెడిషన్ దాన్ని ఫిక్స్ చేయడానికి రెడీ అవటం, ఫిక్స్ చేస్తున్నప్పుడు అక్కడేదో అబ్నార్మల్ టిష్యూ కనపడితే దాన్ని టెస్ట్కి పంపటం, లంగ్ క్యాన్సర్ అని తెలుస్తుంది. సో జనరల్లీ దీస్ క్యాన్సర్స్ ఆర్ అసిమ్టమాటిక్. చివరి స్టేజ్లో కానీ సిమ్టమ్స్ కలిగించవు. అలాగే కోలన్ క్యాన్సర్, వెరీ కామన్ క్యాన్సర్ ఇన్ అర్బన్ ఇండియా. మోషన్లో బ్లడ్ పట్టడం అందరికీ ఉంటుంది, చాలామందికి ఉంటుంది. పైల్స్ ఉన్న మోషన్లో బ్లడ్ పడుతుంది, అందరూ ఆ సిమ్టమ్ని అశ్రద్ధ చేస్తారు. ఇప్పుడు లో డోసేజ్ సిటీ స్కాన్స్ అందుబాటులోకి వచ్చాయి. క్రానిక్ స్మోకర్స్ ఎస్పెషల్లీ 20 years కనుక తాగినట్టయితే వాళ్ళు 6 నెలలకు ఒకసారి లో డోస్ సిటీ స్కాన్ చేయించుకున్నట్టయితే క్యాన్సర్ రావడానికి ముందుగా పట్టుకోవచ్చు. అవునా సార్? లంగ్ క్యాన్సర్కి ఎస్పెషల్లీ. సో ఈ కోలన్ క్యాన్సర్ చాలా సార్లు చూస్తుంటాం. చాలామంది లేట్ స్టేజ్లో వస్తుంటారు, ఈ మోషన్లో బ్లడ్ అశ్రద్ధ చేస్తుంటారు. సో కోలన్ క్యాన్సర్ లక్షణాలు, లెఫ్ట్ సైడ్ కోలన్ క్యాన్సర్ అయితే ఇలా బ్లడ్ పట్టడం, లూజ్ మోషన్స్ అవటం, కాన్స్టిపేషన్ రావటం, ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్ అండ్ లూజ్ మోషన్స్, వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్. తర్వాత స్టూల్ క్యాలిబర్ తగ్గటం, ఇంత లావుగా ఉంటుంది స్టూల్ అనుకోండి, క్యాలిబర్ తగ్గిపోయి సన్న పెన్సిల్ లాగా వస్తుంది అనుకోండి, వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ కోలన్ రెక్టల్ క్యాన్సర్. అలాగే మోషన్కి వెళ్ళాక మనందరికీ కూడా ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది, ఇవాళ ఫుల్ మోషన్ అయిపోయింది, ఫ్రీ మోషన్ అయిపోయింది, హ్యాపీగా ఉంటాం మనం. ఆ ఫీలింగ్ వస్తుంది మోషన్ అయిపోగానే, ఫీలింగ్ ఆఫ్ కంప్లీట్ ఎవాక్యుయేషన్. అది కొంతమందికి మోషన్ వెళ్ళాక ఫుల్ మోషన్ అయిపోయినా కూడా ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, ఇంకా మోషన్ ఉంది అన్న ఫీలింగ్. ఇంకొంచెం సేపు టైం స్పెండ్ చేసినా అది రాదు, కానీ ఆ ఫీలింగ్ అట్లా బ్రెయిన్ పర్సీవ్ చేస్తూనే ఉంటుంది, ఇంకా పూర్తిగా ఎంప్టీ చేసినట్టు లేరు అని. అది యాక్చువల్లీ అది మోషన్ కాదు, ట్యూమర్. బ్రెయిన్ డస్ నాట్ రికగ్నైజ్ దట్. బ్రెయిన్ ఏం రికగ్నైజ్ చేస్తుంది?
రెక్టంలో ఏదో గడ్డ ఉందని రికగ్నైజ్ చేస్తాయి. అది మోషనా లేకపోతే ట్యూమరా బ్రెయిన్ పర్సీవ్ చేయలేదు. సో అందువల్ల అది మనం ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ ఉంటుంది. ఆ సిమ్టమ్ కనుక ఉన్నట్టయితే వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్. సో అలాగే కొన్ని రకాల క్యాన్సర్లు కుడిపక్క పేగులో రైట్ సైడ్ కోలన్ క్యాన్సర్స్ ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, సైలెంట్ కిల్లర్. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లానే, ఎందుకంటే అక్కడ మోషన్ లిక్విడ్గా ఉంటుంది, అడ్డం పడదు. సీకమ్ అంటే రైట్ సైడ్ కోలన్ బాగా లావుగా ఉంటుంది, ఎంత పెద్ద పుండు పడినా బ్లాక్ చేయదు, బ్లడ్ కారిపోతుంటుంది, మీకు మోషన్లో మిక్స్ అయిపోయి ఉంటుంది, మనకు తెలియని కూడా తెలియదు. లివర్కో లంగ్స్కో పాకాక డాక్టర్ దగ్గరికి వస్తారు వాళ్ళు. వెరీ కామన్ ప్రాబ్లమ్ విత్ రైట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్. అసలు 40 ఏళ్ళు దాటాక ఎవరికైనా ఎనీమియా అంటే రక్తలేమి రక్తహీనత వచ్చినట్టయితే ఫస్ట్ ఎండోస్కోపీ కొలనోస్కోపీ చేసుకోవాలి. సౌత్ ఇండియాలో అయితే అప్పర్ జిఐ ఎండోస్కోపీ ఫస్ట్, ఫాలోడ్ బై కొలనోస్కోపీ నార్మల్ ఉంటే. నార్త్ ఇండియాలో అయితే కొలనోస్కోపీ ఫస్ట్, ఫాలోడ్ బై అండ్ అప్పర్ జిఐస్కోపీ. ఎందుకంటే ఈ 2 క్యాన్సర్లు కూడా బ్లడ్ తగ్గిపోతుంటాయి. చాలామంది ఎనీమియా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇస్తారు, హిమటనిక్స్ ఇస్తారు, ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తారు, విటమిన్ సి ఇస్తారు, B12 ఇస్తారు. అవసరమైతే బ్లడ్ తగ్గినప్పుడు ఇంకొక మెయిన్ సిమ్టమ్ ఏంటంటే ఆయాసం రావటం. ఆయాసం వస్తే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తారు? ఓల్డ్ మ్యాన్, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఆయన ఎంజాయ్ చేస్తారు, అందరికీ 2 బ్లాకులు ఉంటాయి ఆ వయసులో, 2 స్టెంట్లు వేసేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కూడా ఆయాసము రక్తలేని ఉన్నట్టయితే అప్పుడు ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళే పంపుతారు క్యాన్సర్ ఏమోనని. చాలా కామన్గా చూస్తుంటాం ఈ సిమ్టమ్. యూరిన్లో బ్లడ్ పట్టడం. ఎక్కడ బ్లడ్ పడినానండి? ముక్కులోంచి కానీ, నోట్లోంచి కానీ, చెవిలోంచి కానీ, యూరిన్లో కానీ, మోషన్లో కానీ, ఫ్లమ్లో కానీ, ఎక్కడ బ్లడ్ పడినా కూడా నిప్పుల నుంచి బ్లడీ డిశ్చార్జ్ రావటం కానీ, అబ్నార్మల్ బ్లీడింగ్ ఫ్రమ్ యూట్రస్ కానివ్వండి, పీరియడ్స్ కాని టైంలో బ్లడ్ వచ్చినా కానీ, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ కానివ్వండి, పోస్ట్ కాయిటల్ భర్తతో చేరిన తర్వాత బ్లీడింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అశ్రద్ధ చేయకూడదు. ఈ 6 సిమ్టమ్స్ అసలు ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. చాలా వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్. ఇప్పుడు భారతదేశంలో స్త్రీలలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. 2022లో 2,24,000 బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యాయి. 2010లో ఇట్ వాజ్ 80. రోజుకి పెరిగిపోతుంది. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే భారతదేశంలో చూసే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ యంగేజ్లో వస్తున్నారు. యంగేజ్లో వస్తే దే ఆర్ వెరీ అగ్రెసివ్. ఏ క్యాన్సర్ అయినా ఫర్ దట్ మ్యాటర్ ఎక్సెప్ట్ థైరాయిడ్, ఏ క్యాన్సర్ అయినా చిన్న వయసులో వచ్చిందంటే 20 to 40 మధ్య వచ్చిందంటే చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. లంప్ రావటం బ్రెస్ట్లో, బ్రెస్ట్ యొక్క సైజులో మార్పు రావటం, కన్సిస్టెన్సీ అంటే గట్టి మార్పు రావటం, గట్టి పట్టడం, స్కిన్ ముడతలు పడినట్టు ఉండటం, స్కిన్ ఎలా స్ట్రెచ్ అయ్యి షైనీగా ఉండటం, స్కిన్ మీద నరాలు ఉబ్బి ఉండినట్టు ఉండటం, స్కిన్ మీద అల్సరేషన్ ఏర్పడటం, నిప్పుల నుంచి బ్లడీ డిశ్చార్జ్, నిప్పుల్ ఏరియాలో కాంప్లెక్స్ మీద పుండు పట్టడం, సంకలో గడ్డలు రావటం, నిప్పుల యొక్క లొకేషన్ అంటే లెవెల్ ఆఫ్ బోత్ నిప్పుల్స్ మారటం, ఒకటి పైకి వెళ్ళటం ఒకటి కిందకి రావటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. ఎక్కడ కూడా నొప్పి లేదు. అందరు స్త్రీలు అశ్రద్ధ చేస్తారు, సహజ సిగ్గు వెళ్ళి చెప్పుకోవడానికి. వాళ్ళకిగా వాళ్ళు రెగ్యులర్గా పరీక్ష చేసుకున్నట్టయితే ఈజీగా పట్టుకోవచ్చు. ఎలా టెస్ట్ చేసుకోవాలి? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వాళ్ళు చేసుకుంటే తెలుస్తుంది అంటున్నారు, ఎట్లా తెలుస్తుంది? సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే వారికిగా వారు పరీక్ష చేసుకోవటం ఒక అలవాటుగా ప్రతి స్త్రీ పీరియడ్స్ అయిపోయిన 1 వీక్ తర్వాత, ఎందుకంటే అప్పుడు బ్రెస్ట్ ఆర్ సప్పులుగా ఉంటాయి. పీరియడ్స్ టైంలోనూ పీరియడ్స్ ముందు బ్రెస్ట్ ఆర్ లంపీగా ఉంటాయి, పెయిన్ఫుల్గా కూడా ఉంటాయి, టెండర్గా ఉంటాయి. ఆ టైంలో కాకుండా పీరియడ్స్ అయిపోయిన తర్వాత, పీరియడ్ ఆగిపోయిన తర్వాత ఆ నెలకి 1 వారం తర్వాత వారికిగా వారు స్నానం చేస్తున్నప్పుడు కూర్చొని రూమ్కి వచ్చాక పడుకొని కుడి చేత్తో ఎడమ చెస్టు, ఎడమ చేత్తో కుడి చెస్టు సిస్టమేటిక్గా సెంటర్ నుంచి పెరిఫెరిక్ కానీ పైనుంచి కిందకి కానీ సిస్టమేటిక్గా ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో ఎగ్జామిన్ చేసుకోవాలి. టిప్స్ ఆఫ్ ద ఫింగర్తో కాదు, ఎలా కాదు, ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో పరీక్ష చేసుకున్నట్టయితే వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. అలా నెలకి 2 సార్లు ఒకసారి రెగ్యులర్గా చేసుకున్నట్టయితే వాళ్ళకి అవగాహన వచ్చి వారి శరీరం మీద ఎటువంటి చిన్న మార్పునైనా కూడా పట్టుకోగలుగుతారు. ఓకే. ప్రతి స్త్రీ 20 years తర్వాత రెగ్యులర్గా ఒక అలవాటు చేసుకుని తర్వాతే రెగ్యులర్గా కనుక చేసుకున్నట్టయితే క్యాన్సర్ రావడాన్ని మనకు డాక్టర్ కన్నా ముందుగా వారే పసిగడతారు. గర్భసంచి క్యాన్సర్ కామనెస్ట్ క్యాన్సర్. పీరియడ్స్ కాని టైంలో బ్లడ్ పట్టడం, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగు, పోస్ట్ కార్టల్ బ్లీడింగు, లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్, వైట్ డిశ్చార్జు, ఇవన్నీ ప్రతి స్త్రీ చూస్తూనే ఉంటారు. నొప్పి కలిగించో అశ్రద్ధ చేస్తారు. బట్ ఈ గర్భసంచి క్యాన్సర్ ఈజ్ ఎస్పెషలీ సీన్ ఇన్ పీపుల్ బిలాంగింగ్ టు లోవర్ సోషియో ఎకనామిక్ స్ట్రాటా, పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఎందుకంటే వాళ్ళలో సరి అయిన అవగాహన లేకపోవడం, హైజీన్ మీద, మెన్స్ట్రల్ పీరియడ్స్ టైంలో సరి అయిన హైజీన్ మెయింటైన్ చేయకపోతే
హ్యూమన్ పాపిలోమేటస్ వైరస్ హెచ్పివి వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది ఈ క్యాన్సర్లు వస్తుంటాయి. ఈ హెచ్పివి వైరస్ ఈజ్ అ వెరీ స్మార్ట్ వైరస్, స్మార్టర్ దాన్ కరోనా. అబ్బో. అదేం చేస్తుందంటే ఇంట్రాసెల్యులర్ సెల్ లోపల ఉంటుంది, సెల్ బయటకు రాదు. తద్వారా సెల్ లోపలే ఉంటే మన ఇమ్యూన్ మెకానిజమ్స్ దాన్ని పట్టుకోలేవు. సో దానికి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు. కరోనా మీకు ఒకసారి వస్తే ఇమ్యూనిటీ డెవలప్ అయిపోతుంది, రెండోసారి వస్తే అంత సివియర్గా ఉండదు. దీని అలా కాదు, లోపలే ఉంటుంది, ఇమ్యూనిటీ రాదు, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్ వచ్చేస్తుంది. అందుకే ప్రతి స్త్రీ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. 20 ఏళ్ళకు ముందే 10-12 ఏళ్ల వయసులోనే వ్యాక్సిన్ కనుక తీసుకున్నట్టయితే 3 డోసెస్ ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వాళ్ళకి ఎప్పటికీ రాదు. మొన్ననే బడ్జెట్ అనౌన్స్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. ఓకే. ఈ సంవత్సరం నుంచే వ్యాక్సిన్ ఇస్తామని ఫ్రీగా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తామని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో చెప్పారు, మొన్న బడ్జెట్లో చెప్పలేదు. మరి చెప్పారేమో మనం చూడలేదేమో తెలియదు, పూర్తి డిస్క్రిప్షన్ చూస్తే తప్ప మనం చెప్పలేము. సో ఇండియాలో తయారు చేస్తున్నారు కాబట్టి మోర్ ఎకనామికల్ అయిపోతుంది, ప్రజలందరికీ కూడా తీసుకురాగలిగితే. కానీ చిన్న ఏజ్లోనే అంటున్నారు, చిన్న ఏజ్లోనే, తర్వాత పనికి రావాలి. పెళ్ళైన వాళ్ళు కూడా తీసుకోవచ్చు, బట్ ముందుగా వాళ్ళు టెస్ట్ చేసుకుని జబ్బు లేదని చూసుకొని వ్యాక్సిన్ వేసుకున్నాక 6 నెలలు ప్రెగ్నెన్సీ రాకూడదు. 45 ఏళ్ళ వరకు తీసుకోవచ్చు, బట్ బెస్ట్ టైమ్ ఇస్ 10 to 12 years. అసలు వైరల్ ఇన్ఫెక్షన్ రాకముందే కనుక తీసేసుకుంటే సరిపోద్ది. ఇంకా చాలా క్లినికల్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. అసలు జబ్బు ఇచ్చేది బాయ్సే, అంతే, మెన్నే ఇచ్చేది. సో మెన్కే ముందు ఇచ్చేస్తే అది చేస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి దాని ఎఫికసీ మీద. ఫ్యూచర్లో అది కూడా వస్తుంది. మెన్లో కూడా ఓరల్ క్యాన్సర్స్కి మైకల్ డగ్లస్ చెప్పారు కదా, ఫేమస్ మూవీ ఆర్టిస్ట్, హాలీవుడ్, ఓరల్ క్యాన్సర్స్కి రావడానికి కూడా అబ్రాడ్లో హెచ్పివి వైరస్ ఇస్ ద మోస్ట్ కామనెస్ట్ కాజ్. మనకి టొబాకో యూసేజ్, గుట్కా యూసేజ్, స్మోక్లెస్ టొబాకో అండ్ స్మోకింగ్ టొబాకో ఇస్ ద రిస్క్ ఫ్యాక్టర్, మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ మనకి. సో అలాగే పుట్టుమచ్చల్లో వచ్చే క్యాన్సర్స్, మెలనోమా అంటాం. పుట్టుమచ్చ సైజు పెరిగిన, కలర్ మారిన, పుండుబడిన, ఫ్లేక్స్గా ఊడిపోతున్న, బ్లడీ డిశ్చార్జ్ ఉన్న, అవి క్యాన్సర్గా మారుతున్న లక్షణాలు అనమాట. ఈ పుట్టుమచ్చ క్యాన్సర్స్ వెరీ డేంజరస్ అండి, చాలా అగ్రెసివ్గా పాకుతుంటాయి. ఇలా వచ్చిన లొకేషన్ బట్టి మన క్యాన్సర్స్ లక్షణాలు ఉంటాయి అన్నమాట. సార్ చెప్పండి, ఇప్పుడు ఒక హెరిడిటరీగా వచ్చేటువంటి క్యాన్సర్స్ ఉంటాయి కొంతమందికి అలా కాకుండా కేవలం వాళ్ళ హ్యాబిట్స్ తోటి, ఫుడ్ హ్యాబిట్స్, లేదంటే డ్రంకన్ కండిషన్స్, బాగా ఆల్కహాలిక్, లేదంటే స్మోకింగ్, ఇలాంటి వాటితోటి వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి. మరి ఇలాంటివి కూడా హెరిడిటరీ క్యాన్సర్స్గా మారే అవకాశం ఉంటుందా, అలా ఏముండదా? అండి, క్యాన్సర్ ఈజ్ నాట్ హెరిడిటరీ. ఫస్ట్ మీరు తెలుసుకోవాలి అది. ఒక 6 రకాల క్యాన్సర్స్: బ్రెస్ట్, ఓవరీ, థైరాయిడ్, ప్రాస్టేటు, కోలను, ప్యాంక్రియాస్. ఇవి కనుక దగ్గర బంధువుల్లో ఉన్నట్టయితే, అంటే అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, తల్లిదండ్రులకు ఉన్నట్టయితే, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో వాళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానీకం కంటే కొంచెం ఎక్కువ. అంతే తప్ప వాళ్ళకి వస్తేనే కాదు. ఓకే. కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల క్యాన్సర్స్ వస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ BRCA1, BRCA2. ఫేమస్ పర్సనాలిటీ, హాలీవుడ్ మూవీ హీరోయిన్ యాంజెలినా జోలీ. తల్లిగారికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే వారు ఈ BRCA1, BRCA2 టెస్ట్ చేయించుకొని 2011లోనే వారు బైలాటరల్ మాస్టెక్టమీ, సబ్క్యూటేనియస్ మాస్టెక్టమీ, ఇంప్లాంట్ ప్లేస్ చేసుకున్నారు. అలాగే బైలాటరల్ ఊఫరెక్టమీ కూడా చేయించుకున్నారు. 2 ఓవరీస్ కూడా తీయించేసుకున్నారు. హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు దీన్ని. సో ఈ 2 కనుక ఉన్నట్టయితే 100% బ్రెస్ట్ క్యాన్సర్, 70 to 80% ఓవేరియన్ క్యాన్సర్ వస్తుంది. అందుకే అమ్మాయి అంత చిన్న వయసులోనే 2 బ్రెస్ట్లు, 2 ఓవరీలు తీయించుకుంది. ఇక ఆమెకు వచ్చే ఛాన్స్ ఉండదు. ఇంకా BRCA1, BRCA2 మ్యుటేషన్. మొన్న మధ్య హంసానందని గారు కూడా అనౌన్స్ చేశారు, వారికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, వారికే BRCA1 పాజిటివ్ ఉందని. వారికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 90%, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 60 to 70%. సో ఈ BRCA1, BRCA2 పాజిటివ్ ఉంటే వాళ్ళకి రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అని ముందే చేయించుకున్నట్టయితే క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత కొన్ని రకాల థైరాయిడ్ క్యాన్సర్స్, మెడులరీ థైరాయిడ్ కార్సినోమా, రెడ్ జీన్ అంటారు, RET జీన్, రెడ్ జీన్, అది కనుక్కున్నట్టయితే వాళ్ళకి ఆ క్యాన్సర్ వస్తుంది. మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లేషియా అని కూడా అంటారు. సో వాళ్ళకి ఆ మెడులరీ కార్సినోమా ఉండి రెడ్ జీన్ కనుక పాజిటివ్ ఉంటే వాళ్ళ పిల్లలకి థైరాయిడెక్టమీ చేసేయాలి ఫస్టే. ఎప్పుడు చేయాలి? 1 year రాకముందే చేసేయాలి, అప్పుడే బెస్ట్ సర్వ్డ్. అంత చిన్న ఏజ్. రెడ్ జీన్ పాజిటివ్ ఉంటే 1 year రాకముందే చేసేసేయాలి థైరాయిడ్ సర్జరీ, టోటల్ థైరాయిడెక్టమీ చేయించేసుకోవాలి. అలాగే FAP జీన్, ఫెమిలియల్ ఎడెనోమాటస్ పాలిపోసిస్ కోలి, ఈ FAP జీన్ పాజిటివ్ ఉన్న వాళ్ళలో 35 నుంచే క్యాన్సర్లు వచ్చేస్తుంటాయి కోలంలో. ఆ FAP జీన్ పాజిటివ్ ఉంటే 35 years రాగానే కొలనోస్కోపీ చేయించుకొని, లేకపోతే ముందుగానే కొలనోస్కోపీ స్క్రీనింగ్ చేసుకుంటూ పాలిప్స్ కనుక డెవలప్ అయిన వెంటనే టోటల్ ప్రాక్టోకోలెక్టమీ చేసేసుకుంటే ఆ క్యాన్సర్ అవడాన్ని మనం నిరోధించవచ్చు. అలాగే హెరిడిటరీ నాన్ పాలిపోసిస్ కోలన్ క్యాన్సర్ కూడా ఉంది.
లించ్ సిండ్రోమ్ అంటారు, వాళ్ళకు కూడా ఈ కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా ఇతరత్ర ఫుడ్ హ్యాబిట్స్ వలన మీరు అన్నట్టు స్మోకింగు, ఆల్కహాల్ వలన క్యాన్సర్స్ వస్తాయి. వాళ్ళలో అవి జనరల్గా వంశపారంపర్యం కాదు, అవి జనరల్గా లేట్ ఏజ్లో వస్తుంటాయి. ఓకే. సో స్మోకింగ్ చేసే వాళ్ళను, గుట్కా తినే వాళ్ళలో ఈ క్యాన్సర్స్ చూస్తుంటాం చాలా రెగ్యులర్గా. అది వంశపారంపర్యం కాదు. సార్ ఇప్పుడు ఒకసారి స్మోకింగ్ చేసి 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు స్మోకింగ్ చేసి ఆపేసి 20 ఏళ్ల తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుందా? 20 ఏళ్ళు ఏంటంటే 50 ఏళ్ళ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పాపం అలానే వెనకాలే వెంటబడుతూనే ఉంటుంది. చాలా మంది అంటారు నేను స్మోకర్ అంటే కాదు పో అంటారు. అదే ఎప్పుడు చాలా 50 ఏళ్ళు ఉందండి ఆపేసి అంటారు. 50 ఏళ్ళు కాదు 60 ఏళ్ళైనా ఆ పాపం వెనకాలే వెంటాడుతుందండి. స్మోక్ చేసిన 6 సెకండ్స్లో 400 to 500 క్యాన్సర్ కారక సబ్స్టెన్సెస్, కార్సినోజెన్స్ బ్లడ్లోకి వచ్చి బాడీ అంతా బ్రెయిన్ నుంచి కింద వరకు ఎక్కడైనా క్యాన్సర్ కలిగించవచ్చు. గర్భసంచి ముఖద్వారం స్మోక్ చేసే ఆడవాళ్ళలో అక్కడ కూడా క్యాన్సర్ వస్తుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని ఒకటి ఉంది. గర్భసంచిలో 2 పార్ట్స్ ఉన్నాయి, బాడీ అండ్ సర్విక్స్. సర్విక్స్ క్యాన్సర్ వస్తుంది స్మోక్ చేస్తే, కానీ స్మోక్ చేసే ఆడవాళ్ళలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. ఇండియాలో స్మోక్ చేయరు కదా, మన లేడీస్ చేయరు, చాలా తక్కువ, వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అమెరికాలో వాళ్ళు ఎక్కువ చేస్తారు, మగవాళ్ళ కంటే ఎక్కువ స్మోక్ చేస్తున్నారు, వాళ్ళు పోటీగా చేస్తున్నారు. వాళ్ళలో సర్విక్స్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి, బట్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ తగ్గిపోద్దంట. వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిడెమియాలజికల్ డేటా. ఫస్ట్ టైం ఇన్ అమెరికా ఈ స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఫస్ట్ టైం తగ్గింది. గత 100 ఏళ్ళుగా లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతూనే ఉంది. పాస్ట్ 2 ఇయర్స్గా వాళ్ళు చేసిన క్యాంపెయిన్స్ వల్ల కానివ్వండి, అవేర్నెస్ వల్ల కానివ్వండి, స్మోకింగ్ తగ్గిపోతుంది. ఇండియాలో కూడా బాగా తగ్గిపోయింది స్మోకింగ్. చాలా తగ్గిందండి స్మోకింగ్, బాగా తగ్గిపోయింది. ప్రజెంట్ జనరేషన్ పెద్దగా స్మోక్ చేయట్లేదండి. సార్ వీటన్నిటికీ అసలు స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్ కదా? చాలా ఇంపార్టెంట్. ఎలా అసలు అంటే ఎలా తెలుస్తుంది, ఎప్పుడు చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి? అన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ లేదండి. కొన్ని కామన్ క్యాన్సర్స్, ఉదాహరణకి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, దాన్ని అసలు ప్రివెంటే చేయవచ్చు. నేను చెప్పిన ఇందాక వైరస్ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా, దాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. సెకండరీ ప్రివెన్షన్ కూడా ఉంది దానికి. గర్భసంచి క్యాన్సర్ రావడానికి ముందే లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉంటుందండి. అంటే క్యాన్సర్ అవడానికి ఒక 5-6 ఏళ్ల ముందే పట్టుకోవచ్చు, ఇది అశ్రద్ధ చేస్తే క్యాన్సర్గా మారుతుందని, చిన్న పాప్స్మియర్ టెస్ట్ చేసుకోవడం ద్వారా. సో అలాంటి ప్రీ క్యాన్సరస్ ఫేజ్లో కనుక్కుంటే ఆ గర్భసంచి తీసేస్తే వాళ్ళకి ఇంకా క్యాన్సర్ రాదు. దీన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాం. అలాగే గర్భసంచి క్యాన్సర్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి సింపుల్ టెస్ట్ పాప్స్మియర్, లిక్విడ్ బేస్డ్ పాప్స్మియర్ అంటారు. ప్రతి సెక్షువల్లీ యాక్టివ్గా అయినాక, అంటే పెళ్ళైనాక ఫస్ట్ 1 year సంవత్సరానికి ఒకసారి, 3 ఏళ్ళ తర్వాత నుంచి 2-3 ఏళ్ళకి ఒకసారి పాప్స్మియర్ చేయించుకోవడం ద్వారా మనం ఈ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. మన ఇండియన్ ఉమెన్ అయితే ఎస్పెషలీ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సాల్లో ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. కారణం ఏంటంటే పావర్టీ, రెండోది హైజీనిక్ ప్రాక్టీసెస్ మీద అవగాహన లేకపోవటం, మూడోది తేమ కలిగిన వాతావరణంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కదండి సముద్ర తీరంలో, వాళ్ళలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పాప్స్మియర్ టెస్ట్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రావడానికి ముందుగా పసిగట్టవచ్చు. సో ఎర్లీగా పట్టుకుంటే క్యూర్ అయిపోతుంది. ఓకే సార్. ఇది ఫస్ట్. సెకండ్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్కి 3 ఆర్మ్స్ ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఇందాక మనం డిస్కస్ చేసాం. రెండోది మ్యామోగ్రఫీ పరీక్ష. చాలా మందికి అపోహలు ఉన్నాయి, మ్యామోగ్రఫీ పరీక్ష చేయించుకుంటే దాంట్లో రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, బాగా గట్టిగా నొక్కేస్తారు బ్రెస్ట్ని, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. ఇప్పుడు కొత్తగా వచ్చిన డిజిటల్ మ్యామోగ్రామ్స్తో రేడియేషన్ ఎక్స్పోజర్ బాగా తగ్గిపోయింది, కంప్రెషన్ కూడా పెద్దగా ఉండదు. 3D డిజిటల్ మ్యామోగ్రఫీలో అయితే అసలు కంప్రెస్ చేయకుండానే మనం రేడియోగ్రామ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్లస్ జనరల్గా మ్యామోగ్రామ్ చేయించుకోవటం కూడా పీరియడ్స్, ఆ నెల పీరియడ్స్ అయిపోయిన తర్వాత 1 వారం తర్వాత చేయించుకుంటే పెయిన్ పెద్దగా ఉండదు. సో మ్యామోగ్రఫీ పరీక్ష బేస్ లైన్ 30, 35, 40, ఆ తర్వాత 2-3 ఏళ్ళకి ఒకసారి 50 వరకు, 50 నుంచి 65 మాత్రం సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకోవడం ద్వారా ఖచ్చితంగా పట్టుకోవచ్చు. స్కార్డ్ బ్రెస్ట్, అంటే బ్రెస్ట్ లంపెక్టమీలో కనుక చేస్తున్నట్టయితే ఇంతకుముందు, అప్పుడు మ్యామోగ్రఫీ పెద్ద యూస్ఫుల్గా ఉండదు. చాలామంది ఇంప్లాంట్స్ పెట్టుకుంటుంటారు, వాళ్ళలో కూడా మ్యామోగ్రఫీ యూస్ఫుల్గా ఉండదు. వాళ్ళకి MR మ్యామోగ్రఫీ చేయాల్సి ఉంటుంది, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ మ్యామోగ్రామ్. ఇప్పుడు కొత్తగా పెట్ MR మ్యామోగ్రామ్ కూడా అందుబాటులోకి వచ్చింది. పెట్ MR మ్యామోగ్రామ్ ఫస్ట్ టైం ఇండియాలో హైదరాబాద్లోనే అందుబాటులోకి వచ్చింది. మన దగ్గర ఉందండి. పెట్ MR మ్యామోగ్రామ్ చేసుకోవడం ద్వారా ఆ క్యాన్సర్ని చాలా ఎర్లీగా ఐడెంటిఫై చేయవచ్చు. MR మ్యామోగ్రామ్లో మ్యామోగ్రఫీలో ఉన్న రేడియేషన్ ఎక్స్పోజర్ కూడా ఉండదు, అండ్ MRI ఇస్ నో రేడియేషన్ కదా. ఇది కూడా స్క్రీనింగ్ పనిచేస్తుంది. అది చేయించుకుంటే ఎక్కువ కొంచెం గ్యాప్ తీసుకోవచ్చా నెక్స్ట్ దానికి? అలా ఏం లేదండి, టైంకి చేసుకోవాల్సిందే. ఆ ఫేమస్ ఎగ్జాంపుల్ మార్టినా నవరతులవా,
ప్రతి ఇయర్ జనవరిలో చేసుకుంటుంది, అన్మ్యారీడ్ లేడీ. సో షీ డజంట్ హ్యావ్ చిల్డ్రన్. సో వాళ్ళకి రిస్క్ ఎక్కువ. పిల్లలు లేని వాళ్ళకి, లేట్గా ఫస్ట్ చైల్డ్ పుట్టిన వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, ఒక సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఉంటే రెండో సైడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూడోది వయసు పెరిగే కొలది. ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్. జనవరికి అమ్మాయి మ్యామోగ్రామ్ చేయించుకునేది. సో సడన్గా జనవరి బదులు మేలో చేయించుకున్నారు, వచ్చేసింది చిన్న లంపు. అప్పుడు షీ వాజ్ ఎ కామెంటేటర్ ఫర్ ఫ్రెంచ్ ఓపెన్ అప్పుడు. సో సర్జరీ చేయించుకొని షీ వాజ్ గివింగ్ కామెంటరీ ఫర్ ద ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్. సో అందుకని టైంకి చేయించుకోవాలి, సంవత్సరానికి ఒకసారి 50 దాటాక. ఎస్పెషల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న స్త్రీలు, ఒబీస్ ఉమెను, స్మోక్ చేసే ఉమెను, ఆల్కహాల్ తాగే ఉమెను, వీళ్ళందరికీ రిస్క్ ఎక్కువ అండి. ఒబిసిటీతో అన్ని క్యాన్సర్స్ ఎక్కువైపోతాయి. ఆ రాత్రిపూట మనం ప్రశాంతంగా 7 8 భోజనం చేసేసి 9 అలా పడుకొని నిద్రపోతే పొద్దున్నే ఒక చక్కటి ఎర్లీ మార్నింగ్ 1 o'clock 2 o'clock ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ హార్మోన్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. సో ఈ రాత్రిపూట పనిచేసే పురుషుల్లోను స్త్రీలలో ముఖ్యంగా బ్రెస్ట్, కోలను, ఓవేరియన్ క్యాన్సరు, పురుషుల్లో అన్ని రకాల క్యాన్సర్లు, ప్రాస్టేట్ క్యాన్సర్తో సహా అన్నీ వచ్చేస్తాయి వాళ్ళకి. ఆ యాంటీ క్యాన్సర్ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతుంది. మీరు కూడా రాత్రి లేటుగా పడుకొని, నేనైనా రాత్రిపూట లేటుగా పడుకునే ముందు ఒక అరగంట టీవీ చుట్టం, అన్ని ఛానల్స్, తర్వాత మళ్ళీ బెడ్ ఎక్కాక కూడా డార్క్లో మళ్ళీ ఆ బ్లూ స్క్రీన్, మొబైల్ స్క్రీన్, వాట్సాప్ మెసేజెస్ ఆన్సర్ చేయటం, వీటిలో ఆ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ డార్క్లో పడుకోవడం బెటర్ అండి. పడుకోవటమే బెటర్. బెడ్ లైట్ ఉండకూడదు అసలు. ఒకవేళ బెడ్ లైట్ లేకపోతే మీకు బాగా భయంగా ఉంటుంది, నిద్ర పట్టదు అనుకుంటే చిన్న రెడ్ కలర్ లైట్ పెట్టుకోండి. రెడ్ కలర్ లైట్, లేదంటే అవతల రూమ్లో వేసి ఇక్కడ పడుకోవటమే. అంతే, ఏ కలర్ అయినా. ఇలాగనే చేస్తే మీకు హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, మెలటోనిన్ హార్మోన్. దానివల్ల క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మన దైనందిన జీవితంలో వచ్చే మార్పులేండి క్యాన్సర్ అవడానికి కారణాలు. సో అప్రాక్సిమేట్లీ 22 years బ్యాక్ నేను బసవతారక హాస్పిటల్ డైరెక్టర్గా జాయిన్ అయిన రోజు హైదరాబాద్లో ఒక్కటే ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్, 45 మంది పేషెంట్లు. ఇవాళ 22 ఏళ్ల తర్వాత 45 క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. ఒక్కచోట బెడ్ ఖాళీ లేదు. నా కళ్ళ ముందు వచ్చిన మార్పు అది. నాకు 13-14 years బ్యాక్ మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రోజు చెప్పారు మీరు, ఇప్పుడు 10 మందిలో ఒక్కళ్ళకు కూడా కనిపించట్లేదు, 20 మందికి ఒక్కళ్ళకి అట్లా కనిపిస్తుంది, కానీ రాబోయే 10-15 ఏళ్ల తర్వాత నిరుపమ గుర్తుపెట్టుకో నువ్వు, మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం ఆ తర్వాత అని కూడా అన్నారు ఆ రోజు మీరు. ఇప్పుడు ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుంది. అదే చెప్పారు మీకు ఆ రోజు. 16 లక్షల న్యూ క్యాన్సర్ పేషెంట్స్. అది ICMR వారు ఇచ్చిన రిపోర్ట్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ 2022లో వచ్చిన నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పలేము. సరే, ఈ క్యాన్సర్స్ అన్నిటికీ కూడా ఇట్లాంటి స్క్రీనింగ్లు లేకపోతే మామూలు ఇలాంటివి కాకుండా బ్లడ్ టెస్టులతో తెలియదా? వచ్చేస్తాయండి, నియర్ ఫ్యూచర్లో వచ్చేస్తుంది. గ్రేల్ అనే కంపెనీ గ్యాలరీ అనే టెస్ట్ని లాంచ్ చేసిందండి. ఓకే. ఇప్పుడు కోలన్కి వచ్చింది ఒకటి, చాలా ఎక్స్పెన్సివ్, $1,000. ఈ న్యూ టెస్ట్ వచ్చేసేది జస్ట్ సింపుల్ ఒక 5 ml బ్లడ్తో 50 క్యాన్సర్ డయాగ్నోస్ చేసేస్తుంది రావటాన్ని, గ్యాలరీ. బట్ ఆ టెస్ట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్ మ్యామ్. అవునా సార్? వెరీ యూస్ఫుల్ మ్యామ్. బ్లడ్ టెస్ట్తోనే 50 క్యాన్సర్లు పట్టేయచ్చు. ఏది అనేది కూడా తెలిసిపోతుందా? ఏ క్యాన్సర్ అనేది ఇప్పుడు కూడా వచ్చేసిందండి, లిక్విడ్ బయాప్సీ వచ్చేసింది. ఇప్పుడు కూడా పేషెంట్ దగ్గర మీరు ప్రతి పేషెంట్ బయాప్సీ చేయక్కర్లా. ఇప్పుడు చాలా మందిలో అపోహ ఉందండి, బయాప్సీ చేస్తే క్యాన్సర్ పెరిగిపోద్ది, ఏంటి నీటిని పెట్టి కూర్చుతావా, క్యాన్సర్ తేనె తుట్టిని కదిలిస్తే అట్ట పాకిపోద్ది. ఇప్పుడు కూడా ఒక డాక్టర్ ఆర్గ్యూ చేస్తాను నాతో వచ్చే ముందు. ఆమె నాందేడ్లో డాక్టర్, పెద్ద లార్జ్ రిట్రోపెరిటోనియల్ ట్యూమర్, బయాప్సీ వద్దంటది. మా డాక్టర్ చెప్పాడు, అంతా వద్దు, వాళ్ళ డాక్టర్ చెప్పాడు పెట్ట ఊరికే, అది అలా మీరు రప్చర్ చేస్తే రప్చర్ అయిపోద్దంట, అందులో వాటర్ కూడా ఉందంట, వాటర్లో కలిసిపోయి బాడీ అంతా వెళ్ళిపోద్దంట ఆర్గ్యూ చేస్తున్నారు. అదంతా అపోహ మాత్రమే. బయాప్సీ చేయడం వల్ల క్యాన్సర్ పెరగదు. అలాంటి వాళ్ళకి లిక్విడ్ బయాప్సీ 10 ml బ్లడ్ డ్రా చేసి పంపితే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అని మన బ్లడ్లో ఉంటాయండి. తెలిసిపోద్ది. కానీ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదా? వచ్చేసింది. ఇప్పుడు చేసేసాం మా పేషెంట్కి లిక్విడ్ బయాప్సీ. అదేంటండి, లిక్విడ్ బయాప్సీ చేసి అందులో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి ఆ ట్యూమర్ సెల్స్ని ల్యాబ్లో గ్రో చేసి ఇన్విట్రో అది ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్కు లొంగుతుందో చెప్పే ఫెసిలిటీస్ వచ్చేసాయి. దీనిని ఆంకోనామిక్స్ టెస్టింగ్ అంటారు. మన దగ్గర ఉంది. ఇంకా అదే బ్లడ్లో సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ DNA ఉంటుంది. ఆ DNAని నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ చేసి ఏ రకమైన జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకునే ఫెసిలిటీ కూడా వచ్చేసింది. అంటే ఇప్పుడు సైంటిస్ట్ బిలీవ్ దాన్ని ఫౌండేషన్ 1 టెస్ట్ అంటారు. మన బాడీలో అబౌట్ 2000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. జెనోమిక్ మ్యాపింగ్ అయిపోయింది. వాట్సన్ అండ్ క్రిక్ నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ కూడా ఉంటాయి. ఈ ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో ఒక 500 to 600 ఆంకో జీన్స్, అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. ఈ క్యాన్సర్ కారక, ఈ 500-600 క్యాన్సర్ కారక జన్యువుల్లోనే
మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది కూడా అని సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. మ్యూటేషన్ అంటే ఏదో జన్యుపరమైనదిగా, అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిన దగ్గర కాదు, అర్థమైంది. ఇతరత్ర కారణాలు, స్మోకింగ్ వల్ల మ్యూటేషన్ రావచ్చు, పెస్టిసైడ్ వల్ల మ్యూటేషన్ రావచ్చు, పొల్యూషన్ వల్ల మ్యూటేషన్ రావచ్చు, మానసిక ఆందోళన వల్ల మ్యూటేషన్ రావచ్చు. ఆ మ్యూటేషన్ వల్లే క్యాన్సర్ వస్తుంది అని సైంటిస్టులు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు. ఈ 10 ml బ్లడ్లోంచే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి ఆ ట్యూమర్ సెల్స్ని ల్యాబ్కు పంపించి ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్కు లొంగుతుందో తెలుసుకోవచ్చు. అలాగనే ఇదే బ్లడ్లో సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏని మనం ఈ ఎన్జిఎస్ చేసుకొని ఏ రకమైన జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకొని ఆ జన్యుపరమైన మ్యూటేషన్ని టార్గెట్ చేసే మెడిసిన్ ఉందా లేదా చూసి ఆ మెడిసిన్ ఇచ్చేస్తే అది కూడా క్యూర్ అయిపోవడానికి అవకాశం ఉంది. అంత అడ్వాన్సెస్ ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చేసాయి. సో ఈ జన్యుపరమైన మ్యూటేషన్ రావడానికి గల కారణం పెస్టిసైడ్స్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఆ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్, హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ కావచ్చు, హెపటైటిస్ బి వైరస్ కావచ్చు, వీటన్నిటి వల్ల మ్యూటేషన్ రావచ్చు. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ నేను నమ్మేది ఏంటంటే, ఇన్ని 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ జనరల్ సర్జరీ, ఆంకాలజీ సర్జరీ ప్రాక్టీస్ చేసిన తర్వాత అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ కాదు మానసిక ఆందోళన. మానసిక ఆందోళన వల్లే ఈ మ్యూటేషన్స్ వస్తున్నాయి, ఈ క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి. ఇలా ఈ మానసిక ఆందోళన వలన అన్ని రకాల జబ్బులు వస్తున్నాయని నేను గట్టిగా నమ్ముతున్నాను మేడం. 30 ఏళ్ళు ఆంకాలజీ ప్రాక్టీస్ చేశాక అన్ని రకాల జబ్బులకి, కరోనా కానివ్వండి, కరోనరీ ఆర్టరీ డిసీజ్ కానివ్వండి, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, క్యాన్సర్ కూడా అన్నీ కూడా ఈ మానసిక ఆందోళన వల్ల. మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి. చాలా పర్ఫెక్ట్ చెప్పారు సార్. ఫైనల్లీ ఒక్కటి చెప్పండి, మీరు చాలా బిజీ ఉన్నారు, ఈ ఒక్కటే, ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అడగను సార్. అన్ని రకాల జబ్బులకి ముందే వ్యాక్సిన్స్ వస్తున్నాయి, రకరకాల ప్రివెన్షన్స్ వస్తున్నాయి, ఎందుకు క్యాన్సర్కి రావట్లేదు? క్యాన్సర్కి కాజ్ అండ్ ఎఫెక్ట్ లేదు కదా, ఇంకా తెలియదు కదా. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కనుక్కున్నారు, హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే క్యాన్సర్ వస్తుందని దానికి వ్యాక్సిన్ కనుక్కున్నారు. మిగతా క్యాన్సర్స్కి ఇంకా కాజ్ తెలియదు కదా. వి ప్రెజ్యూమ్ ఇట్ ఈస్ టు బి సమ్ మ్యూటేషన్. మరి దానికే కనుక్కోవచ్చుగా. ఇంకా టైం పడుతుంది. ఆ మ్యూటేషన్ ఇంకా చాలా కష్టం. ఇప్పుడు ఈ మధ్య ఈ హైపోథసిస్ అంతా వచ్చింది, ఈ మధ్య వచ్చేస్తుంది. కొన్నాళ్ళు మ్యూటేషన్ కనుక్కుంటారు, ఆ మ్యూటేషన్ మందులు కూడా కనుక్కుంటారు, ప్రాబ్లం ఉండదు మనకి. నెక్స్ట్ 10 yearsలో రావచ్చా సార్ అప్రాక్సిమేట్లీ? చెప్పలేమండి, వచ్చేస్తుంది క్యాన్సర్ ఖచ్చితంగా. ఈ మ్యూటేషన్స్ కానీ మందులు వచ్చేస్తాయండి. ఇప్పుడు అంతా కూడా ఇమ్యూనోథెరపీయే కదండి. అన్ని రకాల క్యాన్సర్స్కి మన ఓన్ ఇమ్యూనిటీని పెంచే డ్రగ్సే కదా. ఇప్పుడు మన బాడీలో టీ సెల్స్ అని ఉంటాయి, హ్యూమన్ టీ సెల్స్. చిన్నప్పుడు మన కరోనా టైంలో గుర్తుందా, నాకు ఎన్ని యాంటీబాడీస్ ఉన్నాయి, నాకు టీ సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది. టీ సెల్స్ ఆర్ ద కిల్లర్ సెల్స్. శరీరంలోకి వచ్చే క్యాన్సర్ సెల్ని, కరోనా వైరస్ని, ఇతర బ్యాక్టీరియాని, అన్నిటినీ ఫారిన్ పార్టికల్ ఏదైనా ట్రాన్స్ప్లాంటెడ్ కిడ్నీని కూడా చంపేస్తుంది. అందుకే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళకి ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ పెడతారు. ఓకే. క్యాన్సర్ సెల్స్ ఎంత స్మార్ట్ అంటే ఈ కిల్లర్ టీ సెల్స్ని మాస్క్ చేస్తాయి, బ్లాక్ చేస్తాయి. ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే వాటిని అన్మాస్క్ చేస్తుంది. తద్వారా క్యాన్సర్ సెల్ని ఆ టీ సెల్ గుర్తించి చంపేస్తుంది. సో ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ ఇలానే ఉండిపోతుంది. అందుకే మీరంతా కూడా 50 లక్షలకు ఇన్సూర్ చేసుకోవాలి, 5 లక్షలు 10 లక్షలకు కాదు, సరిపోదు. ఇవన్నీ పేటెంటెడ్ మాలిక్యూల్స్, ఇంపోర్టెడ్ మాలిక్యూల్స్. ఇప్పుడు కొలెస్ట్రాల్ తగ్గడానికి వచ్చే మోనోక్లోనల్ యాంటీబాడీ కూడా నెలకు 3 లక్షలు అంట. అబ్బా. సో ఫ్యూచర్ అంతా ఏ మెడిసిన్స్ రాబోతున్నాయి, అవన్నీ పేటెంటెడ్ మాలిక్యూల్స్. ఇండియాలో అందుబాటులోకి రావడానికి 10-15 ఏళ్ళు పడుతుంది. అప్పటి వరకు ఇంపోర్ట్ చేసుకోవాలి, చాలా ఎక్స్పెన్సివ్. ఆ తర్వాత తగ్గుతుందా సార్? ఆ తర్వాత తగ్గిపోతాయి. ఇండియాలో తయారు చేస్తే ఏదైనా చీప్ అయిపోద్ది కదా. మన సిప్లా వాళ్ళు వీళ్ళు ఊరికే చేసి పట్టుకొచ్చేస్తారు టక్కన. కాపీ కొట్టడంలో మనం ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు కదా. పర్ఫెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.